టాలీవుడ్ లో ఫ్రెండ్షిప్ కు ఎగ్జాంపుల్ చెప్పుకునే నటుల్లో జేడి చక్రవర్తి, శ్రీకాంత్ ఖచ్చితంగా ఉంటారు. వారిద్దరూ ఒకే కాలంలో హీరోలుగా ఎదిగి అనేక చిత్రాల్లో కలిసి నటించడమే కాకుండా పర్సనల్ గా కూడా మంచి రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తాజాగా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఆ ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కాన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఎస్వి కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన రూపొందిస్తున్న 43వ చిత్రం వేదవ్యాస్ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేదికపై జేడి చక్రవర్తి, శ్రీకాంత్, అలీ పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వేదికపై మాట్లాడుతున్న సమయంలో జేడి చక్రవర్తి శ్రీకాంత్ తో తన పాత మెమోరీస్ ను ప్రస్తావిస్తూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. పాత విషయాలు చెప్తున్నావు అంటూ శ్రీకాంత్ స్పందించగా వెంటనే జేడి ఇప్పుడు మరో విషయం చెప్తా, విష్ణుప్రియ హోటల్ గురించి అంటూ నవ్వులు పూయించారు. గుర్తులేదా అంటూ తిరిగి క్వశ్చన్ చేయడంతో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. అంతటితో ఆగకుండా విష్ణుప్రియ హోటల్లో శ్రీకాంత్ 3వ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోర్ లోకి అంటూ ఏదో సీక్రెట్ బయట పెట్టబోతున్నట్లుగా జేడి మాట్లాడారు. వెంటనే శ్రీకాంత్ మధ్యలో జోక్యం చేసుకుని నీవేం చెప్పినా ఎవరూ నమ్మరు, ఏదో సరదాగా మాట్లాడుతున్నాడని అనుకుంటారు అంటూ ఫన్ చేశారు. దీంతో అంతా ఫుల్ గా నవ్వుకున్నారు. శ్రీకాంత్ కూడా తగ్గకుండా జేడి గురించి నేను కూడా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి స్పందించిన జేడి అయితే ఇప్పుడు చెప్పు అంటూ సవాల్ విసిరారు. ఆ ఫన్నీ కాన్వర్జేషన్ మధ్యలో కమెడియన్ అలీ కూడా చేరి ప్రపంచంలో శ్రీకాంత్ లాంటి మంచోడు లేడు అంటూ పొగిడారు. జేడి ఎప్పుడు కూడా మాట్లాడుతూ పాయింట్ తీస్తూ ఉంటాడు అంటూ మరోసారి నవ్వించారు. అయితే విష్ణుప్రియ హోటల్ గురించి జేడి ప్రస్తావించిన విషయం ఏంటనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అదే కార్యక్రమంలో జేడి చక్రవర్తి మాట్లాడుతూ ఎస్వి కృష్ణారెడ్డి గొప్ప దర్శకుడు అంటూ కొనియాడారు. ఆయన కథ చెప్పే విధానం ఎంతో ప్రత్యేకమని, ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు. మరోవైపు శ్రీకాంత్ మాట్లాడుతూ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో హీరోగా నటించే అదృష్టం తనకే దక్కిందన్నారు. ప్రస్తుతం రూపొందుతున్న వేదవ్యాస్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. అంతేకాదు ఎస్వి కృష్ణారెడ్డి మరిన్ని చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకులను అలరించాలని అన్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రిటీల సందడితో గ్రాండ్ గా జరగగా జేడి శ్రీకాంత్ ఫన్నీ కాన్వర్జేషన్ మాత్రం మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది.